ప్రతాప్ రెడ్డి పెద్ద మగోడు కాబట్టి 10 సంవత్సరాలు ఇక్కడ కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నిలబడ్డాడు. ఖబర్దార్ బెంగళూరు నుంచి ఇక్కడికి రానీడంట. బెంగళూరు నుంచి ఎందుకు స్వామి, ఇక్కడ ముస్లూరు నుంచి ఇక్కడ ఆపు. మా మగతనం ఏందో నీకు చూపిస్తాం. మగతనం అనేది ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉంచుకోవాలో తెలుసుకో. రాజకీయం ఏ రూపంలో వెళ్తుందో, ఇట్లాంటి పనికిమాలిన వాళ్ళు ఏ రకంగా మాట్లాడుతున్నారో. మీ ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్ల ముందు కూర్చొని కానీ మాట్లాడితే ఒక్కొక్కటి తాట తీస్తామనుకుంటున్నాం. ఏమనుకుంటున్నారు? గ్రావెల్ అక్రమంగా గ్రావెల్ జరుగుతుంది. మహేష్ గౌడ్ నిన్న ప్రెస్ మీట్ జరిగినప్పుడు నిన్న జరిగింది సంభాషణ ఏంది? 14 కోట్లు అవినీతి జరిగిందన్నారు. ఆ 14 కోట్లు మీ అధికారంలో మీరు ఉన్నారు కదా, మీరే ఎమ్మెల్యే, మీ అధికారులు మీ చేతిలో ఉన్నారు. ఆ 14 కోట్లు ఎక్కడ జరిగింది, ఏం జరిగింది? అట్టే 128 ఎకరాల గురించి సంభాషణ జరిగింది. అది ఎవరు చేశారు? మా అధికారంలో జరిగిందన్నారు. అదే 128 ఎకరాలు ఎక్కడున్నాయి తీమని అడిగారు. దానికి ప్రతాప్ రెడ్డి గారు ఏమన్నారు? అయ్యా మీరు మగోళ్ళు అయితే 14 కోట్లు అవినీతి జరిగిందన్నారు కదా, మీరు తీయండి అని అన్నాడు. దానికి మాకు ఒకడున్నాడు ప్రసాద్, వాడి జీవిత చరిత్ర ఏందో అవన్నీ మనకు తెలుసు. వాటి విషయాలు పక్కన పెడితే అతను మగోడా పెద్ద మగోడు అని అన్నాడు. ప్రతాప్ రెడ్డి పెద్ద మగోడు కాబట్టి 10 సంవత్సరాలు ఇక్కడ కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నిలబడ్డాడు. అర్థమైందా? అది కాకుండా 20 సంవత్సరాల రాజకీయం అతని జీవిత చరిత్ర. మా మాజీ శాసనసభ్యుల జీవిత చరిత్ర 20 సంవత్సరాల రాజకీయం అతన్ని. నువ్వు మగోడివే రా చూసుకుంటా, ఖబర్దార్ బెంగళూరు నుంచి ఇక్కడికి రానీడంట. బెంగళూరు నుంచి ఎందుకు స్వామి, ఇక్కడ ముస్లూరు నుంచి ఇక్కడ ఆపు. అర్థమైందా? మా మగతనం ఏందో నీకు చూపిస్తాం. మగతనం అనేది ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉంచుకోవాలో తెలుసుకో. ఇంత కావల మండలంలో 12,000 చిలుకు ఓటింగ్ ఉంటుంది గౌడాస్ కమ్యూనిటీలో. ఇప్పుడు దాకా గమనంలోళ్ళు ఎక్కడున్నారు, ఎవరు ఏంది అనేది తెలియదు. ఇలాంటి చోటా నాయకులు ఈ విధంగా మాట్లాడితే కావల్లో రౌడీజం నేర్పిస్తున్నట్టున్నారు. కొంచెం తెలుసుకొని మాట్లాడితే విసిరిన దానికి సమాధానం చెప్పే స్తోమత మీకుంటే అది రుజువు చేయండి. అంతేగాని ప్రతాప్ రెడ్డి మగోడా ఇంకోటి కాదు మగోడా కాదనేది అందరికీ తెలుసు. కావలి నియోజకవర్గంలో నువ్వు కొత్తగా చెప్పాల్సినంత అవసరం అయితే లేదు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు నిన్న కొన్ని అంశాలని అధికార పార్టీ ఎమ్మెల్యే గారికి సంధించడం జరిగింది. ఏమనంటే మా సార్ టైంలో అవినీతి జరిగింది, 126 ఎకరాల ప్రాబ్లం జరిగింది అన్నీ చెప్తా ఉన్నారు. దాన్ని నిరూపించమని మా మాజీ ఎమ్మెల్యే గారు సవాల్ విసిరారు. దాన్ని సవాల్ విసిరితే దాన్ని స్వీకరించకుండా కొంతమంది రెండో కేడర్ నాయకుల చేత మాట్లాడిస్తున్నారు. రైట్, మేమే కాదనలా, మాట్లాడండి, మేమే తప్పు పట్టడం లేదు. కానీ మేము సమస్యను ఎత్తిన దాన్ని నిరూపించకుండా ఈరోజు పాయింట్ డైవర్ట్ చేస్తూ వ్యక్తిగతంగా తీసుకుపోతూ సవాల్ విసిరారు. స్వీకరించండి, మీరు అధికారం ఉంది, మేము అపోజిషన్లో ఉన్నాం, మీరు చేయండి. ఇన్ని వందల ఎకరాలు ఈ విధంగా అక్రమాలు జరిగినాయి అన్నారు, నిరూపించమని అడిగాడు మా ఎమ్మెల్యే గారు. నిరూపించండి. జంపాని ప్రసాద్ అంట, మాకు ఇంతవరకు పెద్దగా ఐడియా లేదు, ఎక్కడ ఉంటాడో మాకు తెలియదు అసలు. పాపం వాడు మాట్లాడతాడు. వయసు ఎంత? ఒక ఎమ్మెల్యే 15 సంవత్సరాలు సీనియారిటీ, 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన ఒక ఎమ్మెల్యే క్యాండర్లు ఉన్న అతన్ని ఏ విధంగా మాట్లాడాడో మీడియా మిత్రులు ఒక్కసారి మీరు ఆలోచించండి. రాజకీయం ఏ రూపంలో వెళ్తుందో, ఇట్లాంటి పనికిమాలిన వాళ్ళు ఏ రకంగా మాట్లాడుతున్నారో. మేమేం అడిగాం, మా ఎమ్మెల్యే గారు ఏమడిగారు? సమస్యని లేవనెత్తారు, మీరు దాన్ని నిరూపించమని అడిగాడు. ఎవరో వచ్చి నీ దమ్మ, నీ ఇది, నా ఇది. అవును, దమ్ము ఉంటే చూపించుకున్నాడు, దాని తప్పేంటి? ఆడా మావాడు ఒకడు మంచి మాట్లాడతాడు, నేను చూస్తాం కబడ్దార్, అది చూస్తాం కబడ్దార్. ఏందా కబడ్దార్? ఏమయ్యా ప్రసాద్, ఏందా ఇదే? నీ గిడ్డమ్మలు తగలబెట్టిన దానికి 50,000 ఆయన ఇచ్చాడా? ఏందా? మన బతుకెంత, మనం ఎంత, మన స్తోమత ఎంత? ఆయనకి దేనితో సమానమో మీకు తెలియదా ప్రసాద్? ఏందా ఈ మాటలన్నా? నువ్వు ఊర్లో నుంచి రాని, వాడి నుంచి రాని అని మాట్లాడతావా? ఇది కరెక్ట్గా లేదు. నిన్న కొంతమంది ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఒకడు మాట్లాడాడు బఫును, మా ఎమ్మెల్యే గారిని బఫున్ అని మాట్లాడాడు. నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళావో ఒకసారి ఆలోచించాలి. మేము ఒకటే అడుగుతున్నాము, అధికార పార్టీలో ఉండి నువ్వు సంపాదించుకొని ఇక్కడ పదవులు అనుభవించి నువ్వేమైనా కూటమి ప్రభుత్వం కష్టపడి పనిచేసావా? అక్కడ ప్రెస్ మీట్లో కూర్చొని నువ్వు మాట్లాడడానికి నీకు ఏం అర్హత ఉందని మాట్లాడుతున్నావు నువ్వు? ఈరోజు మేము అడుగుతున్నాము,
అధికార పార్టీలో ఉండి నువ్వు పదవులు అనుభవించి ఇక్కడ నువ్వు సంపాదించుకొని ఎలక్షన్ ఉందనగా 1 నెల 20 రోజుల ముందు నువ్వు పార్టీలోకి వచ్చావు. పార్టీలోకి వచ్చి రంగా గారి విగ్రహము, రంగా గారి పేరు చెప్పుకొని కాపుల్ని మోసం చేసి నువ్వు పార్టీలోకి వచ్చి ఈరోజు నువ్వు ఒక్కడివే అనుభవిస్తున్నావు. మిగతా కాపులు ఏరి, మా వాళ్ళందరూ ఏరి. మీరు మీ కాపు ఆడపడుచుకి అన్యాయం జరిగితే నువ్వు మాట్లాడావా? మీ ఎమ్మెల్యే గారిని ప్రశ్నించావా? నువ్వు అక్కడ కూర్చొని మా ఎమ్మెల్యే గారు దేవుడు, మా ఎమ్మెల్యే గారు అని మాట్లాడుతున్నావు. నువ్వు మాజీ ఎమ్మెల్యే గారు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు అంటే ఆయన మంచితనము, ఆ గొప్పతనము మేము లైవ్లో తెలుసుకున్నాము. ప్రజలందరూ మాతో పాటు మోసపోయారు. ఈరోజు అందరూ తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరు మాజీ ఎమ్మెల్యే గారు కావాలని కోరుకుంటున్నారు. నువ్వు మాట్లాడుతున్నావు, నీ స్థాయి ఏంది? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు ఎమ్మెల్యే గారిని పట్టుకొని బఫూన్ గిఫూన్ అని మాట్లాడుతున్నావు. తాట తీస్తాం ఏమనుకుంటున్నావో? నువ్వు కాపుల్ని అడ్డం పెట్టుకొని రంగా గారి విగ్రహం అని చెప్పుకొని నువ్వు అధికారంలో చలామణి అవుతున్నావు. ఈ రోజు అధికారంకి వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? ఈ రోజు నువ్వేమైనా పార్టీ కోసం ఏమైనా చేసావా? ఎక్కడైనా కనిపించావా? ఏమైనా కార్యక్రమాలు చేసావా? మా కాపుల కోసం ఏమైనా చేసావా? ఏం చేసావు నువ్వు? ఏం చేయకుండా అక్కడ కూర్చొని కిండలుగా ఎగస్టాలుగా మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడితే ఇక్కడ ఎవరు భయపడిపోరు. ఇక్కడ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు అసలు ఒకటే చెప్తున్నాము. మా ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడారు? మనీ స్కాము 600 కోట్లు స్కామ్ జరిగింది అన్నారు. ఆ స్కామ్ గురించి సమాధానం చెప్పమన్నారు. నువ్వు అది వదిలేసి ఏదేదో మాట్లాడుతున్నావు. నిజంగా స్కామ్ జరగలేదా? ఎంతో మంది డబ్బులు పోగొట్టుకున్నారు. మా కాపు నాగిశెట్టి రమేష్ ఎంతో డబ్బులు ఆ స్కామ్లో డబ్బులు కట్టి ఆరోగ్యంగా మానసికంగా కుంగిపోయి చనిపోయాడు. చిన్న వయసులో చనిపోయాడు. వాళ్ళ కుటుంబానికి ఆదరవు ఏది? మీరేమైనా చేశారా? మీ ప్రభుత్వం ఏమైనా చేసిందా? ఏమైనా పట్టించుకున్నారా? ఎంతోమంది ఉద్యోగస్తులు పిల్లల చదువుల కోసము, పెళ్లిళ్ళ కోసము ఆ స్కామ్లో ఎంతోమంది డబ్బులు కట్టారు. నిరుపేదలు కూలీ చేసుకునే వాళ్ళు ఆ స్కామ్లో డబ్బులు పోగొట్టుకున్నారు. 600 కోట్ల స్కామ్ జరిగితే ఆ సుబానిని తీసుకుని వెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టుకొని మీరు రాజకీయం చేసి దాంట్లో 100 కోట్లు మీరు లబ్ధి పొంది ఈరోజు దాని గురించి మాట్లాడకుండా చీప్గా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అని మాట్లాడుతున్నావు. నేను ఒకటే చెప్తున్నా, నువ్వేమైనా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు నచ్చకుండా అధికారం పార్టీలో నుంచి నువ్వు వెంటనే ఏమైనా బయటికి వెళ్ళిపోయావా? ప్రతిపక్షంలో నువ్వేమైనా ధర్నాలు చేసావా? నువ్వేమైనా కార్యక్రమాలు చేసావా? ఏం చేసావు నువ్వు ప్రతిపక్షంలో నుండి? ఆ రోజు ప్రతాప్ కుమార్ రెడ్డి గారి గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు నువ్వు అక్కడ కూర్చొని మాట్లాడితే ఎవరు వినేవాళ్ళు లేరు. ఒకటే చెప్తున్నావు, అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పండి. సమాధానం చెప్పలేకపోతే పక్కకి వెళ్ళిపోండి. మీ ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు ముందు కూర్చొని కానీ మాట్లాడితే ఒక్కొక్కటి తాట తీస్తామనుకుంటున్నాం. ఏమనుకుంటున్నారో? అక్రమంగా గ్రావెల్ జరుగుతుంది. మొన్న రీసెంట్గా ఉదయగిరి బ్రిడ్జి మీద టిప్పర్ లారీ మీద గురు రాఘవేంద్ర అని టిప్పర్ లారీ గ్రావెల్ తీస్తుంటే యాక్సిడెంట్, అదంతా రోడ్ అంతా ఇది జరిగింది. ఆ సమయంలో వెహికల్స్లో వెళ్ళే వాళ్ళు లేరు, ఫుట్పాత్ మీద పడుకునే వాళ్ళు లేరు. అదే కనుక ఉండుంటే ఆ సమయంలో ప్రాణ నష్టం జరుగుంటే ఎవరు చేసేవాళ్ళు? కళ్ళు కనిపించట్లేదా నీకు? అక్రమంగా గ్రావెల్ జరుగుతుంటే నీ కంటికి ఏం కనిపించట్లేదా? దీని గురించి మాట్లాడకుండా 14 కోట్లు ఇదంటారు అదంటారు నిరూపించమని మా ఎమ్మెల్యే గారు సవాల్ విసిరారు కదా, దాని మీద మాటలు చెప్పండి. దీని మీద మీరేం మాట్లాడకుండా మీ ఇష్టం వచ్చినట్టు కూర్చొని ప్రతాప్ కుమార్ రెడ్డికి టికెట్ లేదు, మెజార్టీ రాదు, ముందు మీ సంగతి మీరు చూసుకోండి. ఆయన ప్రజల మనిషి, ప్రజానాయకుడు. ప్రజల సమస్యల కోసం బాగలేకుండా అంత పెద్ద సర్జరీ జరిగితే బైపాస్ సర్జరీ చేసుకొని రెస్ట్ తీసుకొని ఇంట్లో ఉండొచ్చు. కానీ ప్రజలు ఆయన కోసం నిలబడ్డారు. నాయకులు కార్యకర్తలు ఆయన కోసం ఎదురు చూస్తున్నారని చెప్పి త్వరగా కోలుకొని ప్రజల కోసం వచ్చి ప్రజల గురించి మాట్లాడుతుంటే ఒక గౌరవం లేకుండా ఒక మాజీ శాసనసభ్యుల గురించి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీ స్థాయి ఏంది? నువ్వేంది కూర్చొని ఏం ప్రతాప్ రెడ్డి అని మాట్లాడుతున్నావు? ప్రతాప్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి అనేది? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వేమైనా లోకల్వే నువ్వు? ఒకటే చెప్తున్నావు, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు 2029లో గుర్తుపెట్టుకోండి, పైన మా జగనన్న సునామీ లాగా వస్తారు. ఇక్కడ మా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు బంపర్ మెజారిటీ గెలుస్తారని నేను తెలియజేస్తున్నాను. మాజీ ఎమ్మెల్యే గారు అభివృద్ధి గురించి మాట్లాడుకునే విషయంలో మా సామాజిక వర్గానికి, ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన ఒక నేత, ఒక ఛోటా నేత, చాలా జూనియర్ అతను రహీం భాయ్, ముందుగా అస్సలాము అలైకుం నీకు. రహీం భాయ్, ఒక ముస్లిం సామాజిక వర్గంలో నువ్వు ప్రెసిడెంట్గా మీ పార్టీ గురించి ఏ విధంగా ఉన్నావో నేను కూడా నా పార్టీ గురించి ఆ విధంగానే ఉన్నాను. మేము ఏ రోజైనా సరే
నా స్థాయి ఏంది అని చెప్పి మరిచి మీ ఎమ్మెల్యే గారికి కానీ ఏ నాయకులు కానీ ఉద్దేశించి మేము ఏనాడు కూడా మాట్లాడలేదు. ఎందుకంటే మా నాయకుడు మాకు ఎవరితో ఏ విధంగా మాట్లాడాలని చెప్పి సంస్కారం మాకు మా నాయకుడు నేర్పించాడు. కాబట్టి నువ్వు మొన్న ఒక విధంగా అన్నావు, ఇంటిని ముట్టడిస్తానని చెప్పావు. ఆ ఇంటి గేట్కి నీ హైట్కి సరిపోదు, ముందు అది సరి చేసుకో. ఆ గేటు విలువ నువ్వు చేయలేవు. మా మాజీ శాసనసభ్యులు గేటు విలువ కూడా నువ్వు చేయలేవు. అది కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. ప్రతి ఒక్కరు మా సమాజంలో ఎదుటివారికి గౌరవించే సమాజం మాది. అందులో నువ్వు టోపీ పెట్టుకున్నావు, గడ్డం పెంచావు, జుబ్బా వదిలావు, నమాజ్లో ఉంటావు 5 పూటల. ఎవరితో ఎట్ట మాట్లాడాలి అని చెప్పి ముందు ఇస్లాంలో ముందు నేర్పించేది సంస్కారమే. ఆ సంస్కారాన్ని కూడా ఇస్లాంలో నువ్వు మర్చి మాట్లాడుతున్నావంటే, నిన్న ఒక మాట అన్నావు, మగతనం అన్నావు. ఏ మగతనం చూపించాలి నీకు ప్రతాప్ కుమార్ రెడ్డి? చెప్పు, నిరూపిస్తా. ఏ మగతనం చూపించాలి నీకు ప్రతాప్ కుమార్ రెడ్డి? వస్తావా నువ్వు రా. ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఎదురుగా ప్రతాప్ కుమార్ మగతనం నీకు ఏం కావాలో నేను నిరూపిస్తారా? నువ్వు మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఉన్నావు. కమ్యూనిటీకి ఏం చేయాలో అది చేసుకో. నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు అభివృద్ధి చేశామని. నీ కమ్యూనిటీకి ఈ 2 సంవత్సరాల్లో నువ్వు ఇది చేశావని చెప్పు. ఒక్క మాట చెప్పు. నువ్వు మీడియా ఎదురుగా వచ్చి ఆ కమ్యూనిటీకి ఈ 2 సంవత్సరాల్లో మేము ఇది చేశామని ఒక మాట చెప్పు. నేను చెప్తా, గర్వంగా చెప్తా. ఆ రోజు షాదీ మహల్ పడిపోతుంటే మొఘల్ రహీం భాయ్ ఒక్కసారి అడిగి మాట్లాడితే, నేను వచ్చి మాట్లాడితే ఎమ్మటి 5 లక్షల రూపాయలు మా ప్రతాప్ అన్న ఇచ్చారు. ఇదే ఆన్సరు ఖబ్రస్థాన్ సరిగా లేదని చెప్తే బరేల్ గ్రౌండ్లో ఇదే ఆన్సరు నిలబడి మొత్తం బరేల్ గ్రౌండ్లో మట్టి తీసి మొత్తం అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం మా ఎమ్మెల్యే గారు చేశారు. ప్రతి ముస్లిం సమాజానికి పెన్షన్ ఇప్పించారు. మా వార్డులో కానీ మా ముస్లిం వార్డుల్లో మా ముస్లిం సమాజంలో ఎక్కువ నిరూపించారు. మొత్తం ఇన్ని అభివృద్ధి పనులు కావల్లో ముస్లింల పాత్ర ఎంత, ముస్లింలకు గత ప్రభుత్వంలో జరిగిన న్యాయం ఎంత అనేది ప్రభుత్వం మీద ఉంది. లెక్కలు మీరు తెప్పించుకోండి. మీరు ముస్లిం సమాజానికి గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈ ప్రభుత్వంలో మేము ఎంతవరకు చేశామనేది ఒకసారి ఆలోచించుకొని మనం మాట్లాడితే బాగుంటుంది. రహమాన్ భాయ్.